నమస్కారం. వెల్లానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 26న రైతు ధర్నాను జయప్రదం చేయండి. ఎన్ఎస్పి కాలువలకు మరమ్మతులు చేయాలని పీడీఎం ఆధ్వర్యంలో వినతి. ఈ నెల 26వ తేదీ పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతన్న హక్కుల కోసం జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము పల్నాడు జిల్లా కర్షక కార్మికులకు పిలుపునిచ్చారు. జాతీయ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపులో భాగంగా ఈ నెల 26వ తేదీ దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ర్యాలీలు, నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు ముఖ్య ఉద్దేశం ఢిల్లీ వేదికగా రైతు వ్యతిరేక 3 వ్యవసాయ నల్ల చట్టాలపై ఉద్యమం జరిగి ఈ నెల నవంబర్ 26వ తేదీ నాటికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికను కర్షక కార్మిక సంఘాలు తెలియజేస్తూ మన పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని గాంధీ పార్కు వద్ద నుండి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏఐటియుసి వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లడం జరుగుతుందని, అక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, పల్నాడు జిల్లాలో విస్తృత స్థాయి ప్రచారాన్ని కరపత్రాలు పంచుతూ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 26వ తేదీన నవంబర్ 26వ తేదీ మన జాతీయ రైతు సంఘాలు ఢిల్లీలో ఏదైతే 3 చట్టాలకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకొని ఢిల్లీలో ఉద్యమం చేసిందో ఆ ఉద్యమం ఈ నెల 26 కల్లా 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరాలకు అడుగు పెడుతుంది. మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం ఢిల్లీ ఉద్యమం గురించి. రైతుల గిట్టుబాటు ధర ఇవ్వమని, స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయమని ఎన్నో ఏళ్లుగా గోలు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను చాయ్వాలా కుటుంబం నుంచి వచ్చాను, నాకు పేద ప్రజల కష్టాలు తెలుసు, నేను ప్రతి ఒక్క పేదవాడిని లక్షాధికారం చేస్తాను, నన్ను నమ్మండి అని చెప్పాడు. అదే రైతుని రాజు చేస్తానని చెప్పాడు. అదేవిధంగా నిరుద్యోగుల్ని ఈ దేశం నుంచి నిరుద్యోగం లేకుండా పారదోలి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం ఏ ఒక్కటి చేయకపోగా ఆయన కత్తినెక్కిన వెంటనే వ్యవసాయ 3 నల్ల చట్టాలను తీసుకొచ్చాడు. ఈ వ్యవసాయ 3 నల్ల చట్టాలు అనేవి రైతులకు నష్టం జరుగుతాయా, ఈ చట్టాలు మాకు వద్దయా అని రైతులు గగ్గోలు పెడితే వినకుండా వాటిని అమలు చేయాలని చూశాడు. ఏందయ్యా అంటే ఏదైతే రైతులకు ఉచితంగా కరెంటుగా ఇస్తున్నారో ఆ ఉచిత కరెంటు మోటార్లకి ఈయన స్మార్ట్ మీటర్లు పెడతాయంట. ఆ మీటర్ల ద్వారా రీడింగ్ తీసి ఆ రైతుల మీటర్లకి కరెంటుకి డబ్బులు కట్టాలట. రైతు ఎంతైనా ఉత్పత్తి చేసుకోవచ్చంట, నిల్వలు చేసుకోవచ్చంట. ఎక్కడన్నా రైతు పండిన పంటలు కల్లాల మీద అమ్ముకోవడానికే అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతు ఎక్కడ నిల్వ పెట్టుకుంటాడు, ఏ రాష్ట్రం అయినా అమ్ముకోవచ్చంట. ఇవన్నీ కూడా మాకు వద్దయ్యా, మాకు స్వామినాథన్ గారి కమిషన్ సిఫార్సుల మేరకు మాకు గిట్టుబాటు ధర ఇవ్వండి అని అడిగితే రైతులను ఇబ్బంది పెడితే ఆ రైతులందరూ కలిసి జాతీయ రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే నవంబర్ 26 చలో ఢిల్లీకి పిలుపునిస్తే రైతుల్ని ఢిల్లీకి చేరనీయకుండా ఎన్ని కుట్రలు పన్నాడంటే అన్ని కుట్రలు పన్నాడు. ఓట్ల పైన మేకులు నాటించి రానీయకుండా చేశాడు రైతుల్ని. రైతులపై బార్కెట్లు పెట్టాడు, రైతులపై భాష ప్రయోగించాడు. ఎన్ని చేసినప్పటికీ రైతులు ఏమాత్రం కూడా చెల్లించకుండా, ఎరికి తగ్గకుండా బారికేట్లు పక్కన తీసి పడేసి ఢిల్లీ చేరారు. ఏమనుకున్నారంటే వీళ్ళు 2 రోజులు 3 రోజులు ఉద్యమం చేసి వెళ్ళిపోతారులే అనుకున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడే ట్రాక్టర్కి గూడు కట్టుకొని ఆ గూడులో కావాల్సిన తిరుబండారాలన్నీ పెట్టుకొని వచ్చారు. వారం 10 రోజులు చేస్తాను ఉద్యమం సంవత్సరం చేశారు. అక్కడే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. చలిలో అక్కడే పడుకున్నారు, ఎండకి అక్కడే ఎండారు. ఒక రైతు ఉద్యమం దేశ ఉద్యమంగా మారి, దేశ ఉద్యమం ప్రపంచ ఉద్యమంగా మారిన చరిత్ర ఈ రైతు సంఘ ఉద్యమానికి దక్కింది. ప్రపంచ స్థాయిలో ఈ రైతుల్లో గుర్తింపు రావడంతో నరేంద్ర మోడీ తలొచ్చి జాతికి క్షమాపణ చెప్పాడు. అయినప్పటికీ చట్టబద్ధత ఈ చట్టాలు కనిపించలేదని ఈ నెల 26వ తారీఖున మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంతో జరిగిన ధర్నాకు రొంపిచెర్ల మండలంలో నర్సరావుపేట నియోజకవర్గంలో రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మన కోసం జరిగే ఈ ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
పల్నాడు జిల్లా కార్యదర్శిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా వినుకొండ మండలంలోని భారతాపురం గ్రామ పంచాయతీ నడిగడ్డ గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ తోట రమణకుమారి దేవర సంతోషం అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగిందని స్వచ్ఛ భారత్ మండల రిసోర్స్ కోఆర్డినేటర్ ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి కుటుంబం మీ మరుగుదొడ్డిని నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మరుగుదొడ్డి సదుపాయం లేని వారు సామాజిక లేదా సామూహిక మరుగుదొడ్డిని వాడుకోవాలని తెలియజేశారు. మరుగుదొడ్డి కూడా ఇష్టం. ఈ గాంధీ తాత గారు అప్పుడు ఫస్ట్ మొదలుపెట్టిన ఆయన ఊరు బాగుండాలి, గ్రామం బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే బయటికి వెళ్ళకూడదు. దానివల్లే అనేక రకమైన జబ్బులు వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మరుగుదొడ్లు వాడాలనే ఉద్దేశంతోనే ఇది నిన్న 19వ తారీఖు నుంచి ఈ నెల 19 నవంబర్ నుంచి డిసెంబర్ 10 వరకు ఈ కార్యక్రమం. ఎన్ఎస్పీ కాలువను మరమ్మతులు చేసి రైతులు కాలువపై తిరగడానికి దారి ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ కార్యాలయంలో వారికి వినతి పత్రం అందజేయడం జరిగిందని పీడీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ తెలిపారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి నుండి విటంరాజుపల్లి సాయిబాబు గుడి పక్కన నుండి రైలు గేటు అవతల వాగు వరకు ఉన్న ఎన్ఎస్పీ కాలువకు ఎలాంటి మరమ్మతులకు నోచుకోక కాలువ కుచించుకుపోయి చెట్లు, ముళ్ల కంపలు అడవిలా ఏర్పడి రైతులు తమ పొలాలకు నీళ్లు పెట్టుకోవడానికి కాలువ వెంట వెళ్లడానికి దారి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏవోపై విషయాలను గమనించి కాలువలకు తగు మరమ్మతులు చేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. కాలువల మరమ్మతుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిందని, ప్రతి సంవత్సరం కాలువలు, కట్టలు మరమ్మతులు చేస్తున్నామని ఎన్ఎస్పీ అధికారులు తరచూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆచరణలో బ్రాహ్మణపల్లి నుండి విటంరాజుపల్లి శివారు వరకు ఉన్న కాలువ దశాబ్దాల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో కొంత అన్యాక్రాంతం కూడా అయిందని, కాలువకు మరమ్మతులు చేపట్టి కాలువపై రాకపోకల సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లాన్స్లో కలుసుకుందాం. నమస్కారం.